శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. శ్రీ దుర్ముఖి నామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతౌ పుష్యమాస శుక్లపక్ష పంచమి ఉపరి షష్ఠి ఈరోజు. అంతేకాకుండా మంగళవారం కలిసి వచ్చింది. చాలా విశేషమైన రోజు ఈరోజు. 3వ తేదీ మనము నూతన సంవత్సరంలో అడుగుపెట్టాము. మొదటి మంగళవారం ఈరోజు. చాలా విశేషమైన రోజు. ఈరోజు కూడా మనం నిన్నటి ఒక కార్యక్రమంలో బంధువులు ఎవరు, మిత్రులు ఎవరు అనే దాన్ని మనం కొంచెం మాట్లాడుతూ వచ్చాం. అయితే అసలైన మిత్రులు కష్టాన్ని ఆగుకునేవారు మాత్రమే తెలిసింది. కొందరు వస్తారు, కష్టం ఆగుకున్నట్టే వస్తారు జీవితంలో. వచ్చి మనకి తెలియకుండానే మనకి ఏదో ఒకటి తొందర చేస్తూ ఉంటారు. కష్టంలో ఆడుకోవడానికే వస్తారు, కానీ మనం ఉపయోగం చేసుకోవడానికే వస్తారు అక్కడ కూడా. అలాంటి వారు కూడా ఉంటారు. అందుకే జీవితంలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వచ్చి చేసేవారే అసలైన బంధువులు నిజంగా. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఎవరికైనా సహాయం చేస్తే అక్కడి నుంచి కృతజ్ఞతలు ఆశించకూడదు. చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, నేను అంత హెల్ప్ చేశాను, ఒక థ్యాంక్స్ చెప్పలేదు అని. వి డోంట్ ఎక్స్పెక్ట్, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంతే. ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఇచ్చింది ప్రయోజనం లేదు. అందుకే పెద్దవారు ఏం చేస్తారంటే, ఏదైనా ఎవరికైనా సహాయం చేస్తే ఎడమ చేతిలో చేసేది కుడి చేయికి తెలియకూడదు, కుడి చేయికి చేసేది ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తాయి. అందుకే గొప్పవారు పెద్దవారు అందరూ ఇలా చెప్తూ ఉంటారు. అయితే ఇంకొక విచారం ఏంటంటే, వేదంలో చాలా విశేషంగా కొన్ని వర్ణన చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా కాలం నుంచి మనం చూస్తున్నాం పెళ్ళి అనేది ఒక విశేషమైనది. అంటే నేను చాలా బాధపడాల్సిన విచారం ఏంటంటే, మనం నిజంగా ఆలోచించాల్సిన విచారం ఈరోజు చెప్తా వినండి. ఒక అత్తగారు, నాకు అత్త ఉన్నారు, నాకు కోపం లేదు అత్తగారి పైన. అమ్మ ఉంది, నాకు కోపం లేదు. భార్యను ఉన్నారు, కోపం లేదు. పిల్లలు ఉన్నారు, ప్రాబ్లం లేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అత్త అంటే తనకు 2 పిల్లలు ఉంటారు. ఒక కుటుంబంలో ఒక ఆవిడకి 2 పిల్లలు ఉంటారు. ఒక మగపిల్లోడు, 2 ఆడకూతురులు ఉంటారు ఒక ఫ్యామిలీలో. సరే, ఆమె కూతుర్లకి పెళ్లి చేస్తుంది, పంపిస్తుంది. తర్వాత కొడుకు పెళ్లి చేసింది, కోడలు ఇంటికి వచ్చింది. ఈ అత్త మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే, ఈ కాలంలో కొందరు, అందరూ కాదు, కొందరు నిజంగా తల్లి కూతురు కన్నా చాలా ప్రేమగా ఉన్నవారు ఉన్నారు. నాకు తెలుసు, నాకు పర్సనల్గానే తెలుసు. నా కోడల దగ్గర ఇంత క్లోజ్గా ఉంటే నా కూతురు బాధపడుతుంది అని పాపం కోడల్ని ఏమి చెప్పకు వాళ్ళకి అంటారు. అత్తే చెప్తుంది. అంటే స్వయాన కోడలికి చెప్తారు, నువ్వు ఆమెకి ఏమి చెప్పొద్దు, బాధపడితే మన మిద్దల్లో గొడవలు తెచ్చేస్తుందేమో అని. అంటే మనస్పర్తలు. అలాంటి మంచి అత్తగారులు కూడా మన భారతదేశంలో ఉన్నారు. దీనికన్నా మంచి అత్తలు ఫారిన్లో ఉన్నారేమో, నిజంగా మనకు తెలియదు. కానీ మన భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చాయంటే, తన కూతుర్లు పెళ్లి చేసి భర్త ఇంటికి పంపిస్తే ప్రతి పండక్కి అల్లుడు మరియు కూతురు రావాలి ఇంటికి. మన ఇంట్లో ఉన్న కూతురు మాత్రము తన భర్త జొతల వాళ్ళ ఇంటికి మాత్రం పోకూడదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
చేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.